నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ప్రభుత్వం ఎక్కువ విద్యపై శ్రద్ధ చూపుతోందని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎస్హెచ్జి ఉమెన్స్ మహిళా సంఘాలు మెంబర్స్ గా ఉండి స్కూల్ బాగోగులు, రిపేర్ పనులు చూసుకుంటారని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా 562 స్కూల్స్లలో రిపేర్ పనులకు సంబంధించి దాదాపుగా 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని, ప్రతి పిల్లవాడు స్కూలుకు పోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందని, అంగన్వాడీలో పూర్తి చేసుకున్న వాళ్ళు ప్రైమరీ స్కూళ్లలో జాయిన్ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 5th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జాయిన్ చేయడం జరుగుతుందని, ఈ విధంగా చూసుకుంటే ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకుండానే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సరే, ఎక్కువ మంది ఆడపిల్లలు ఫస్ట్ ఆడపిల్లల పేరు చదివి మళ్ళీ తర్వాత మగ పిల్లల పేరు చదవాలని అట్లేమన్నా డిఫరెన్షియేట్ చేసుకున్నారేమో అని చూస్తున్నారు. మరి ఆలో పేరు చదివినారు 7, 8, 9, 10 అన్నీ కూడా మళ్ళీ ఆడపిల్లలు వచ్చినారు. 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, 10/10 వచ్చిన వాళ్ళు. సరే, నెక్స్ట్ మళ్ళీ వస్తారేమో నెక్స్ట్ ఫేజ్లో 10 మంది వీళ్ళు అయినారు, 7 వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. మళ్ళీ 11, 12, 13, 14, 15 పేర్లు చదివినారు, 5 కూడా ఆడపిల్లలు వచ్చినారు. 15 మంది కూడా మళ్ళీ ఆడపిల్లలు. సరే, ఆ ఇద్దరులోనన్నా వస్తారేమో చూద్దాం అనేసి అంటే మళ్ళీ 16th పేరు చదివితే కూడా ఆడపిల్లనే వచ్చింది. సో లాస్ట్ 17th పేరు అమ్మాయి ఒక్కలన్నా వస్తారేమో మగపిల్లలు చూద్దామంటే ఆ 17వ పేరు కూడా ఆడపిల్లని చేస్తున్నారు. సో 5th తర్వాత 6th అంటే కొద్దిగా దూరం పోవాలి కాబట్టి అక్కడ స్కూల్కి పంపిస్తాను. సో దానివల్ల ఏమైతే 5th తర్వాత డ్రాప్ అవుట్ ఎక్కువ మంది అవుతున్నారు. సో అది కూడా జరగడానికి వీల్లేదు. ఆ 5th ఎవరైతే ఇప్పుడు లిస్ట్ ఇందాకనే హెచ్ఎం గారు చూపిస్తూ ఉన్నారు 5th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మళ్ళీ రేపు వీళ్ళందరి ఇళ్ళకి కూడా నేను వెళ్ళి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు దగ్గరలో మనకి ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఆడపిల్లలు. సో ఆడపిల్లల్ని కూడా చాలామంది ఏం చేస్తారంటే సరే అంత దూరం ఎందుకు పంపించడం, చాలా ఇంట్లోనే పెట్టేద్దాం 5th వరకు చదివించాలని కూడా చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు అనేసి ఏమీ లేదు. సో ఇంకొక గర్వించదగ్గ విషయం ఏంటంటే మీరు అందరూ చాలా జోరుగా చప్పట్లు కొట్టాలా. సో అది ఏంటి అనేసి అంటే విషయం ఏంటంటే మొన్న మనకి 10/10 17 మందికి వచ్చినాయి, 17 మందికి వచ్చినాయి అనేసి నాకు తెలుసు. రిజల్ట్ వచ్చినప్పుడే చెప్పినారు. సరే, వీళ్ళందరికీ 9.5 అబోవ్ వచ్చిన వాళ్ళు మొత్తం ఒక 300 మంది వరకు ఉన్నారు. సో వీళ్ళందరికీ సన్మానం చేద్దాము, పిలవండి అనేసి మెదక్లో మేము ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అందరినీ పిలిచినాం. సో ఎవరికైతే 10/10 వచ్చిందో వాళ్ళందరికీ నేనే వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఒక మొమెంటో వచ్చి మళ్ళీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన. ఇక వేరే వాళ్ళకి 300 మందిని స్టేజ్ మీదకి పిలవడం కష్టం కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేసినాం. సో ఈ 17 మందిని పిలిపించి వాళ్ళకి స్టేజ్ మీద ఒక్కొక్కరు పేరు